అబ్బో! ఖరీదైన బాటిల్ పట్టి బాగానే తాగుతుందిరో నీళ్ళు అనుకుంటున్నారా? ఊకోలోళ్ళకి బాటిల్ కొన్నది నా కోసం కాదు, మా పిల్లగాళ్ళ కోసం. బడికి పోతున్నారు కదా! అసలుకు ముచ్చట చెప్పాలంటే నా దగ్గర ప్లాస్టిక్ బాటిల్ కొనేంత పైసలు కూడా లేవు. కానీ ఇక పిల్లగాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే మాత్రం గివి కొనక తప్పలేదు. ఎందుకు అనంటే ఇప్పుడు మొత్తం కూడా వానాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, నీళ్ళు కింద మీద అవుతుంది. ఇంకొక ముచ్చట ఏంటంటే ప్లాస్టిక్ బాటిళ్ళల్లో నిల్వ చేసిన నీళ్ళు, అసలు ప్లాస్టిక్ బాటిల్ని వారం రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ చేసిన వాటిని తాగొద్దంట. ఇప్పుడైతే ఇంకా డేంజర్ అయిపోయింది. ఇక అవి తాగిచ్చినాం అనుకోండి, పానం ఖరాబ్ అయితే ఊరికే దవాఖానకి ఎత్తుకొని పోయి తిరగాలి. మళ్ళీ దవాఖానకి ఎత్తుకపోతే రూపాయి 2 రూపాయలతోనే అవుతుందా? గుంజుతూనే ఉండరు ఇప్పుడు డాక్టర్లు సుతా. మరి అటు ఖర్చు ఇటు ఖర్చు, ఎటు చూసుకున్నా ఖర్చు అన్నప్పుడు పొలగల పానం కాకుండా ఖరాబ్ కాకుండా ఉండడం కోసం ఆలోచించడం మంచిదే కదా. గిల్లా నీళ్ళు పోసి తాగినామనుకోండి, ఒక్కరోజు మొత్తం స్టోరేజ్ అయినా కూడా దాని తర్వాత నీళ్ళు బందోబస్తుగా డౌట్ లేకుండా తాగొచ్చు. ఎందుకంటే కాపర్ దాంట్లో ఉట్టిగా పట్టిన దానికంటే నిల్వ చేసిన వాటిలోనే ఇంకెక్కువ మంచిగా ఉంటుంది.